ఢిల్లీలో ఒక కుటుంబం, తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, నలుగురు. తండ్రికి కరోనా వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏ బెడ్డో తెలియదు, ఏ రూమ్లో ఉన్నాడో తెలియదు, ఏ మందులు ఇస్తున్నారో తెలియదు. డబ్బులు కట్టించేసుకున్నారు, 1,00,000, 2,00,000 తీసుకెళ్ళిపోయారు లోపలికి. మళ్ళీ ఆయన బయటికి రాలేదు. ఆయనకు వచ్చిన 2 రోజులకి భార్యకు వచ్చింది. ఆమెను తీసుకెళ్ళి ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేసేది. అంటే భర్తను జాయిన్ చేసిన హాస్పిటల్లో బెడ్ లేదు, ఆమె రాలేదు ఇంటికి. కొడుకు వచ్చింది, కొడుకుని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. విచిత్రం, ఆ బిడ్డ కూడా రాలేదు వెనక్కి, కూతురు కూడా రాలేదు. ఢిల్లీలో 4 ఇళ్ళు ఉన్నాయంట వాళ్ళకి. ఇప్పుడు ఎవరు తీసుకోవాలో తెలియదు, బంధువులు పోటీ పడుతున్నారు వాటి కోసం. 4 కుటుంబంలో 4 హాస్పిటల్కి వెళ్ళారు, 4 రాలేదు. ఎక్కడ పాతిపెట్టారో తెలియదు, ఎక్కడ సమాధి చేశారో తెలియదు వాళ్ళు. దేవునికి ఇచ్చిన జీవాన్ని గురించిన విలువ ఏమైనా తెలుస్తుందా నీకు? ఆయన నీకు ఊపిరిచ్చినప్పుడు, జీవాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవం యొక్క విలువ ఏంటో అర్థమవుతుందా? లేఖనాలు సెలవిస్తున్నాయి, సమస్తమునకు జీవాధారకుడు. ఒక్కొక్క రోజు మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడంటే, మన జీవాన్ని పొడిగిస్తున్నాడంటే మన గొప్పతనం ఏమైనా ఉందా దానిలో?